అలాగే మనం ప్రతిసారి ఇలా ప్రూవ్ చేస్తూ ఉండాలా. ఎంతో మందికి మనం ఆదర్శంగా ఎంతవరకు ఒక అవకాశంగా మనం కనిపించాలా, ఆదర్శంగా ఉండాలా. ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉందనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి మనం తెలియజేసేటట్టు మనందరం కూడా ముందుకు సాగుతూ ఉండాలి. సో ఇలాంటి కార్ ఫంక్షన్స్ రాబో రోజుల్లో ఇంకా చాలా జరగవలసింది మన టీంలో. సో ఈ సంవత్సరం యాక్చువల్గా మరొక కారు కూడా ఉండే అవకాశం ఉంది. సో మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ విధంగా మీరు కూడా కార్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మన జీవితాలు మార్చుకోవడానికి సామాన్యుడు ఒక నిరుపేద కోటీశ్వరుడు అవడానికి నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా కూడా అవకాశం లేదు. ఒకే ఒక ప్లేస్ ఉంది, దట్ ఈస్ ద వెస్టేజ్. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు అవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. కానీ ఇది చాలా మందికి ఇంకా బాధపడట్లేదు. సో మనం వారికి బాధపడే సమయం వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలా. ఓకే, మరి సమయం అయిపోయింది. మనం కార్ ఇనాగరేషన్ అనేది మరి మేడం చేతుల మీదుగా మరి విక్టోరియా సెల్వి మేడం వచ్చారు, అలాగే హిమభూషణ్ సార్ వచ్చారు. సో మనందరి సమక్షంలో మరి రేణుకా మాణిక్యాంబ గారు ఈరోజు టాటా నెక్సాన్ కార్ని మరి వారి జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్ మాణిక్యాంబ మేడం. ఓకే, 1 2 3 కమాన్ సార్. ఓకే, మరి ఇప్పుడు మాణిక్యాంబ మేడం రికగ్నిషన్ కూడా ఇప్పుడు మనం చేసుకోవాలా. అలాగే మాణిక్యాంబ మేడం టెస్టిమోనియల్, అలాగే మన లీడర్స్ మాటలు మరి ఇప్పుడు మనందరం కూడా విందాం. ఓకే మేడం, సార్ ఇక్కడ ఉంది సార్, ఇదేనా మేడం? జగన్ గారు, మేడం మాణిక్యం గారు యువతలు రండి. షోరూమ్ పని మీరే కదా? షోరూమ్ పర్లేదు, నేను మాట్లాడుతున్నాను. షోరూమ్ అని షోరూమ్ అని ఇస్తాను. షోరూమ్ వాళ్ళు కూడా వాళ్ళ